ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భోజనం చేసి వద్దాం పద. నాకు ఆకలి కాలేదు, నువ్వు తినేసిరా. అలాగే. అబ్బా అమ్మా దాహం వేస్తుంది. సార్ మీకు దండం పెడతాను, కొట్టుకండి సార్, చచ్చిపోయేలా ఉన్నాను. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, చాలా దాహంగా ఉంది. అమ్మా 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 కార్తీక్ గారు రాగానే నిజం చెప్పేస్తాను సార్. ఆ రోజు పద్మావతి చేయించిందని నేను అబద్ధం చెప్పాను కదా సార్. నిజానికి సంపత్ని చంపింది పద్మావతి గారు కాదు. అమ్మా అమ్మా హలో చెప్పు సార్, మీరు చెప్పినట్టే ఆ చంద్రగాన్ని ఫినిష్ చేసేసాను సార్. గుడ్, వెరీ గుడ్. సార్ మరి నా డబ్బులు? 10 నిమిషాల్లో నీ అకౌంట్లో యాడ్ అవుతాయి, చూసుకో. థ్యాంక్ యూ సార్. కేశవా, నన్నే ఇన్సల్ట్ చేసావు కదా. నీ కూతుర్ని తీసుకెళ్లకుండా మొదటి దెబ్బ కొట్టా. నీ ఫ్యామిలీని ఆడుకోవడానికి నీ ఇంటి మనిషితోనే చేతులు కలిపాను. రెండో దెబ్బ ఈ విధంగా కొట్టాను. ఇక ఇప్పుడు పద్మావతి బయటికి రాకుండా ఉండడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారాన్ని చంపేశాను. తనని బయటికి తీసుకురావాలి అనుకుంటే నువ్వు కూడా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నీ జీవితం అంతా చీకటి మాయం. ఇది ఫైనల్ దెబ్బ. ఇక జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. యాండి, కాఫీ తీసుకోండి. పద్మావతి కేసు గురించి లాయర్ గారు ఏమంటున్నారండి? ఈరోజు దాని గురించే మాట్లాడాలి మహాలక్ష్మి. సెల్లో ఉన్న చంద్ర చెప్పేదాని మీదే పద్మావతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాడేం చెప్తాడో ఏంటో. బావగారు, ఏంటమ్మా? నేను ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్తో మాట్లాడి వైష్ణవి అక్క వాళ్ళ కోసం
స్టాల్ బుక్ చేశాను. మీరు ఒకసారి చేనేత కార్మికులతో మాట్లాడితే మనం డబ్బు కట్టి బట్టలు తీసుకోవచ్చు. అలాగే పద్మావతి, ఈరోజే మాట్లాడతాను. అన్నట్టు రాత్రి అడగటం మర్చిపోయాను. ఆ చంద్ర దగ్గరికి వెళ్ళారంటే కదా, వాడేం చెప్పాడు? హాయ్ కార్తిక్ గారు. హలో ఆదిత్య. ఏంటి పొద్దున్న ఇలా వచ్చారు? ఆ చంద్రగాడు నిజం చెప్పాడా? ఐఎమ్ రియలీ సారీ ఆదిత్య. నేను చాలా ట్రై చేశాను, బట్ లాస్ట్ మినిట్లో అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది. అంటే నిన్న నేను వాడిని ఇంట్రాగేట్ చేసి బయటకు వెళ్ళిపోయాను. విశ్వనాథం, వాడు నిజం చెప్పాడా? లేదు సార్, ఎంత కొట్టినా పద్మావతి పేరే చెప్తున్నాడు. ఇంకా కొడితే చచ్చిపోతాడని వదిలేశాం. అస్సలు వీణ్ణి రై లేరా రై నిన్నే రై విశ్వనాథన్ చూడు. రేయ్ రేయ్, నిన్నేరా సార్ పిలుస్తున్నారు. లేరా, నిన్నేరా, లేరా, సార్ వచ్చారులే. సార్ చచ్చిపోయాడు సార్. వాట్? రై రై బతికే ఉన్నాడు. కాల్ ది అంబులెన్స్. మరిప్పుడు చంద్ర పరిస్థితి ఏంటి కార్తిక్ గారు? నౌ హీ ఈజ్ ఇన్ కోమా. ఏంటండి ఇది? ఎందుకు మనకి మాత్రమే ఇలా జరుగుతోంది? మనం ఏం తప్పు చేశామని ఆ దేవుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు. ఇన్ని రోజులు ఆ చంద్ర దొరికితే పద్మావతి నిర్దోషిగా బయటికి వస్తుంది అని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు దొరికినట్టే దొరికి మనకి ఉపయోగం లేకుండా పోయింది. ఏమండి, మీరే ఏదో ఒకటి చేయండి. పద్మావతి గాని మీరు గాని జైలుకు వెళ్తే నేను తట్టుకోలేనండి. కార్తిక్ గారు, ఆ చంద్ర కోమాలోంచి బయటికి ఎప్పటి వరకు వస్తారు? డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? వాళ్ళేం చెప్పట్లేదు. కోమా కదా, ఎప్పుడు కాన్షియస్లోకి వస్తాడో, అసలు వస్తాడో రాడు కూడా తెలియదు అంటున్నారు. మరి వాడి చేత నిజం చెప్పించడం ఎలా కార్తిక్ గారు? నేను అదే ఆలోచిస్తున్నానండి. ముందే మీకు ఈ విషయం చెప్పడం మంచిదని చెప్పాను. వస్తానండి. మంచిది. రేయ్, అది వస్తుందిరా. అదెవర్రా? అదేరా, మొన్న మనం టీచ్ చేస్తే మనల్ని కొట్టింది కదా, అది. ఏం దొరికిందిరా? ఇవాళ మన చేతుల్లో అయిపోయింది.
దీన్ని పాడు చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. మనల్నే కొడుతుందా? పదరా. రేయ్, ఎక్కడికి రా వెళ్ళేది? అదెవరో తెలుసుకున్నాను. అది ఎస్ఐ కార్తిక్ గారి ఫియాన్సీరా. పోలీసుడికి కాబోయే పెళ్ళామా? అందుకేనా ఆ రోజు అంతా రెచ్చిపోయింది? అది ఎవడి పెళ్ళామైతే మనకేంట్రా? పదా. రే, మర్యాదగా నాకు దారివ్వండి, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావే? మళ్ళీ కొడతావా? అప్పుడంటే మత్తులో ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు తప్పించుకోవే, చూద్దాం. శ్వేత. హలో శ్వేత. రే, మీరు నన్ను ఇలా నర్సరీకి వెళ్లే రోడ్లో అట్టకించి బెదిరిస్తే నేను భయపడతాననుకున్నారా? నేను రెగ్యులర్గా వెళ్లే రోడ్డే ఇది. నాకేం భయం లేదు, అర్థమైందా? మీరు నన్నేం చేయలేరు. శ్వేత ఏంటి నాకు ఫోన్ చేస్తే ఇంకెవరితోనో మాట్లాడుతోంది? నేను చెప్పిన దగ్గరికి పోనీ. వదిలేది చెప్తాను, రావే. పోతావే, అయిపోయావే. ఎవరు మూసుకొని పోతా. మూసుకొని రా. రావే. ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే సైలెంట్ గా ఉండలేరా మీరు? ఉండం. ఏం చేస్తావు నువ్వు? కాకి చొక్కా వేసుకుంటే నీకు భయపడాలా? కొడతావా? కొట్రా, కొట్టు. లేరా లే కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లేదు శ్వేత, నేనే నీకు సారీ చెప్పాలి. సారీనా? ఎందుకు? మరిప్పుడు ఎలా కార్తిక్ గారు?
ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు శ్వేత. అంతా లాయర్ గారి చేతిలోనే ఉంది. ఏంటండి మీరు చెప్పేది? అవును లాయర్ గారు, ఇన్ని రోజులు మనం ఎవరినైతే ఎవిడెన్స్గా ఫీల్ అయ్యామో ఇప్పుడు ఆ చంద్ర హాస్పిటల్లో కోమాలో ఉన్నాడంట. అది కూడా ఇందాకే ఎస్ఐ కార్తిక్ గారు చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనకున్న ఆధారమే ఆ చంద్ర కేశవ్ గారు. కానీ ఇప్పుడు తను మాట్లాడే సిచ్యువేషన్లో లేడు అంటున్నారు. తను మాట్లాడకపోతే మన కేసు గెలవడం అనేది ఇంపాసిబుల్. అలా అనకండి లాయర్ గారు. ఏదో ఒకటి చేసి పద్మావతిని నిర్దోషిగా బయటకు తీసుకురండి. యాజ్ అన్ అడ్వకేట్గా నేను నా క్లయింట్ని కాపాడుకోవాలనే చూస్తానండి. బట్ మన చేతుల్లో ఉన్న ఆ ఒక్క అవకాశం కూడా ఇప్పుడు మిస్ అయిపోయింది. అదే ఆలోచిస్తున్నాను. లాయర్ గారు, ఆ చంద్రగాడు ప్రస్తుతానికి కోమాలోనే కదా ఉన్నాడు. వాడు మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు కోర్టులో స్టే తెచ్చుకోలేమంటారా? తెచ్చుకోవచ్చు ఆదిత్య గారు, కానీ ఎన్ని రోజులు కానీ తెచ్చుకుంటాం? ఆ చంద్ర ఎప్పుడు కోమాలోంచి బయటకు వస్తాడో ఎవ్వరికీ తెలియదు కదా. ఇప్పుడు జడ్జిమెంట్ పెట్టుకుంటే పద్మావతి స్వయంగా ఆ నేరం చేశానని ఒప్పుకున్నందుకు జడ్జిమెంట్ డిక్లేర్ చేస్తారు. అదే కనుక జరిగితే పద్మావతికి జీవిత ఖైదు పడినా పడుతుంది. నేనుండగా తనకి ఎలాంటి శిక్ష పడనివ్వను లాయర్ గారు. అవసరమైతే ఆ శిక్ష నేను అనుభవిస్తాను. అంటే ఎన్ని రోజుల నా త్యాగాన్ని శూన్యం చేస్తారా బావగారు? అమ్మ పద్మావతి. అవును బావగారు, మీరు నాకు బదులుగా శిక్ష అనుభవించడానికి నేను ఒప్పుకోను. ఇన్ని రోజులు మీ పరువు కాపాడాలని ఆ నింద నా మీద వేసుకున్నాను. మీరు నలుగురి ముందు చులకన కాకూడదు అని నేను అవమానాల్ని భరించాను. అలాంటిది ఇప్పుడు మీరు ఏ తప్పు చేయలేదు అని తెలిసాక కూడా మిమ్మల్ని జైలుకి ఎలా వెళ్ళనిస్తాననుకుంటున్నారు? వెళ్ళనివ్వను బావగారు. ఏది ఏమైనా మిమ్మల్ని మాత్రం జైలుకి వెళ్ళనివ్వను. ఎలాగూ ఆ నింద నా మీదే ఉంది కాబట్టి రేపు కోర్టులో శిక్ష పడినా పెద్దగా ఉరిగేదేం ఉండదు. దయచేసి మీరు అలాంటి నిర్ణయాలు ఏమాత్రం తీసుకోకండి. అన్నయ్య కాదు పద్మావతి, నిన్ను కూడా జైలుకి వెళ్ళనివ్వను. లాయర్ గారు, వాళ్ళిద్దరికీ బదులుగా ఆ హత్య నేను చేసినట్టుగా క్రియేట్ చేయండి. ఆ శిక్ష నాకు వేయండి. అలా వేయించడం కుదరదు ఆదిత్య గారు. కోర్టుకు ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. అలా కాదని మనం అడ్డదారిలో వెళ్ళడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే అందరికీ శిక్ష పడుతుంది. లాయర్ గారు, ఇప్పుడెలా? పద్మావతిని కాపాడలేమా లాయర్ గారు? కాపాడగలవని కన్ఫర్మ్ గా చెప్పలేను, కానీ కొద్ది రోజులు కేసుని ప్రొలాంగ్ చేయించొచ్చు. ఎలాంటి? పద్మావతిని చంద్రం అనే వ్యక్తి బలవంతం చేయబోతుంటే పారిపోయే ప్రాసెస్ లో ఆ రింగ్ ఫోన్ దొరికాయని అబద్ధం చెప్పాలి. అప్పుడు వెయిటింగ్ పీరియడ్ కింద కొంత గడువు దొరుకుతుంది. అలాగే అలాగే చేయండి లాయర్ గారు. సరేనమ్మా, వస్తాను.
ఏంటిది? ఈ పద్మావతి ఊసలు లెక్క పెడుతుందనుకుంటే మళ్ళీ ఎస్కేప్ ప్లాన్లు వేస్తుంది. హాస్పిటల్లో ఉన్న ఆ చంద్ర కొనువు పేరు కాస్త తీసేస్తే దీని లెక్క సరిపోతుంది. నా మీద నమ్మకం లేదా అక్క? నేను తప్పించుకోవటం కోసం బావగారిని ఎక్కడ కేసులో ఇరికిస్తానో అని భయపడుతున్నావా? నీకు మాటిస్తున్నానక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ బావగారిని మాత్రం జైలుకి వెళ్ళనివ్వను. తప్పదులే అక్క. తప్పితే కేశవ బావ జైలుకెళ్తాడు. తప్పలేదు, ఇది జైలుకెళ్తుంది. ఏం జరిగినా నా మంచికేగా.